వస్తుంది కదా, వస్తుందా? సరే అండి, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ మహానుభావుడు కోసం గట్టిగా చెప్పట్లు. మరి నా పరిచయ విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ నాది మాత్రం పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఒక పల్లెటూరు, సోలిపూర్ జిల్లా, గన్పూర్ మండలం. నేను పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ప్రస్తుతం ఉంటుంది మాత్రం హైదరాబాదు. మరి ఇందాక మేడం చెప్పినట్టు నేను ధ్యానంలోకి రావడం, నా గురువులు తటవర్తి వీర రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించారు. మరి వారి ద్వారా నేను వచ్చాను కాబట్టి మరి వారికి కూడా ఒకసారి గట్టిగా పత్రి గారు అంటారు, చెయ్యగలిగే వాళ్ళు చేయడం కాదు, చెయ్యలేని వాళ్ళు కూడా చెయ్యగలిగే విధంగా తయారు కావడం గొప్ప విషయం అని చెప్తూ, తటవర్తి రాఘవరావు గారు తిరగడం కాదు, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం తిరగడం అనేది గొప్ప విషయం. మరి మొదట్లో 2002లో రాఘవరావు గారికి పత్రి గారికి పరిచయం అవ్వడంతో మరి అయిన కొద్ది రోజులకి ప్రతి నెల పత్రి గారు భీమవరం రావడం, తటవర్తి గారు అన్ని చోట్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో క్లాసులు పెట్టడం అనేది జరిగింది. అలా జరుగుతున్నప్పుడు స్వయంగా పత్రి గారే ఎన్నో విషయాలు తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి చెబుతూ ఉంటే, ఒక సందర్భంలో పత్రి గారు అన్నారంట, మేడం మీ కాలు తీసి కొంచెం ఇలా ముందుకు పెట్టరా అని అడిగారంట. అప్పుడు రాజ్యలక్ష్మి మేడంకి ఏం అర్థం కాలేదంట, ఏంటి సార్ ఇలా అంటున్నాడు అని చెప్పి అలా కాలు తీసి ముందు పెడితే, అప్పుడు పత్రి గారు అన్నారంట, అంతదాకా ఒంటింటికే పరిమితమైన ఆడది ఇప్పుడంతా ఏం చేస్తుంది అంటే అన్ని ఊర్లు, గ్రామాలు, పట్టణాలు తిరిగి ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనేది జరుగుతుంది. మరి ఈ పీఠాధిపతులు గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు ఈమె కాలు గోటికి కూడా సరిపోదు. మరి నారాయణపేటలో ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్టు మనకి రావడం జరిగింది. ప్రాజెక్టు కట్టుకోవడంతోనే పని అయిపోదు, ఏం చేయాలి, దీన్ని సద్వినియోగ పరుచుకోవాలి. అవునా? సద్వినియోగము, దుర్వినియోగము, నిరుపయోగము. అవునా? ఎప్పుడైతే మనకు ఇవ్వబడిన సమయం కానీ, వాక్కు కానీ, మేధస్సు కానీ, డబ్బు కానీ, శ్రమ అన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మపరమైన కార్యక్రమాలకి మనం కేటాయిస్తున్నామో అప్పుడు మనం ఏం చేసినట్టు అంటే మనం మన జీవితాన్ని సద్వినియోగ, ఎప్పుడైతే ఆత్మపరమైన వాటి కోసం కాకుండా వ్యర్థం చేస్తే మీరేం చేసినట్టు దుర్వినియోగపరుచుకున్నట్టు. ఇంకా 100 రూపాయలు అవ్వాల్సిన ఖర్చు దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెడితే నువ్వేం చేసినట్టు నిరుపయోగం చేసిన వాడిగా అవుతావు. ఇప్పుడు చూడండి, ఆత్మహత్యలు అనేవి 2 రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు? ఇప్పుడు మరణం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే సహజంగా ఉండాలి.
మరణం అనేది ఎలాంటి మరణం ఉండాలి? సహజ మరణం అనేది ఉండాలి. ఎప్పుడైతే అది అసహజ మరణం అయ్యిందో అప్పుడు దానిని ఏమంటాము? ఆత్మహత్య. మరి ఈ శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఏంటిది? శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఏముంటుంది? స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూసారా? ఆధ్యాత్మిక సత్యము. మీరు యూట్యూబ్ లో స్పిరిచువల్ రియాలిటీ తెలుగు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు ఎవరికైనా కొత్తగా ధ్యానం గురించి చెప్పాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏం చేయండి అంటే ఆ వీడియో చూపించండి. శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఏంటి అంటే సిల్వర్ కార్డు, వెండి తీగ అనేది ఉంటుంది. అది కట్ అయ్యింది అంటే మనకేమైనట్టు? చావు అనేది లభించింది. మరి ఈ చావు అనేది ఎలా ఉండాలి అంటున్నాము అంటే సహజ మరణం, అసహజ మరణం అనేది ఉండవు. ఇక్కడ ప్రతి ఒక్కరము ఏంటి అంటే ఈ భూమి పైన రకరకాల అనుభవాల కోసము రకరకాల పరిస్థితులని ఎంచుకొని ఏం చేస్తాము అంటే ఈ భూమిపైకి వస్తాం. అందుకే ఒక మాట అంటారు, ఏమంటారు అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అంటే ఏంటి దాని అర్థము అంటే నువ్వు ఈ భూమిపైకి వచ్చే ముందే నిర్ణయం తీసుకుంటావు. ఏం నిర్ణయం తీసుకుంటావు అంటే ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి కులంలో, ఫలానా ఆడగా, మొగగా, చదువుకున్న వాడిగా, చదువు లేని వాడిగా, పల్లెటూరి వాడిగా, పట్టణం వాడిగా, డబ్బులున్న వాడిగా, డబ్బులు లేని వాడిగా, ఇలాంటి భార్యని, ఇలాంటి భర్తని, ఇలాంటి తల్లిదండ్రుల్ని కావాలి అని నువ్వే నిర్ణయించుకొని ఏం చేశావు అంటే ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చాక నాకు ఇలాంటి మొగుడు దొరికాడు అంటే అది ఎవరిది అంటే మీ ఎంపికలే. అక్కడ ఎవరు బలవంతంగా మీ పైన రుద్దలేదు. ప్రతిదీ మన ఎంపిక. ఎప్పుడైతే నీకున్న కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి నువ్వు వాటిని భరించలేక అసహజ మరణం అనేది పొందితే నువ్వేం చేసినట్టు? ఆత్మహత్య చేసుకో. ఏవైతే ఈ జన్మలో నువ్వు ఆ కష్టాల్ని, సమస్యల్ని, బాధల్ని అనుభవిస్తాను అని నిర్ణయం తీసుకున్నావో వాటిని ఏం చేస్తున్నావు అంటే మరుసటి జన్మకి పోస్ట్ పోన్ చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు ఏం చేయాలి అంటే నిర్దేశించిన గడువు లోపల కట్టేయాలి. ఆ గడువు లోపల కట్టకపోతే ఏం చేస్తాడు? పెనాల్టీ, ఫైన్ వేస్తాడు. అలాగే నువ్వు కూడా ఈ జన్మలో ఈ దేహంతో కొన్ని కష్టాలు, సమస్యలు, బాధలు అనుభవిస్తాను అని నిర్ణయించుకొని వచ్చావు. నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ బాధల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటే ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు ప్లస్ పెనాల్టీతో మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక జన్మ తీసుకోవాలి. నేను మొదట్లో నాది ఏఎంఈ, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఆ చదువు అయిపోయి ఉద్యోగం చేసుకుంటే నాకు లక్షలు వస్తాయి. హాయిగా ఫ్లైట్లలో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ దేశం, ఆ దేశం కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయ్యిందో
అప్పుడు ఏమైంది అంటే నాకు ఇందులోనే ఒక సాటిస్ఫై అనేది లభించింది. ఇంకేం చేసినా ఆ సాటిస్ఫై అనేది లభించదు. నేను అప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఏంటి అంటే ధ్యానం ధ్యాన ప్రచారం ధ్యానం ధ్యాన ప్రచారం అని తిరుగుతున్నా. ఎంత తోడైనా సరే ఏంటి అంటే డబ్బు లేకపోతే వీక్ అయిపోతుంది. నేను ఇందులో ఉన్నా కూడా మరి మా అమ్మా నాన్నని కాదు అని వచ్చాను. నా దగ్గర చిల్లి గవ్వ లేదు. నేను నోరు తెరిచి ఒకరిని ₹1 అడిగే రకం కాదు. ఇందులోకి వచ్చి కూడా నేను ఏం చేశాను అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు పత్రి గారు నన్ను చూసి ఏమన్నాడు అంటే, అరే నాకెందుకు నిన్ను చూస్తే చస్తావేమో అనిపిస్తుంది, నువ్వు అవసరమైతే ఒకటి సంపనైనా సంపుగానే నువ్వు మాత్రం చావకురా. మరి ఒక ఆ మాట నాకేంటి అంటే 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టుగా అయ్యింది. మరి మనము ఏంటి అంటే ఎటువంటి పరిస్థితులలో కూడా ఏం చేయకూడదు, ఆత్మహత్య చేసుకో. ఆ మధ్య ఒకసారి ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలుగు మీడియం ఇంటర్మీడియట్ వాళ్ళకి బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక 16 మంది పిల్లలు ఎంతో బాగా చదివిన ఆ స్పాట్ ఆ వాల్యుయేషన్ లో కొంచెం అవకతవకల వల్ల వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించిన రిజల్ట్ మాత్రం ఏమైంది, తక్కువ మార్కులు రావడం జరిగింది. మరి గమనిస్తే ఎంతో చదువు ఉంది, ఎంతో ఆ పుస్తక జ్ఞానం అనేది ఉంది, కానీ ఈ ఆత్మ జ్ఞానం అనేది లేక మాకు తక్కువ మార్కులు వచ్చాయి అన్న హీన భావంతో 16 మంది పిల్లలు ఏం చేశారు, సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్య అనేది చేసుకోవడం అనేది జరిగింది. నిజంగా వాళ్ళ దగ్గరే గనక ఈ ఆత్మ జ్ఞానమే కనుక ఉంటే, ఈ విషయాలు కనుక బోధపడింటే అది సహజమే. మార్కులు ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి. దానికోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న జ్ఞానం వాళ్ళకి కలిగింది. ఇంకా చూడండి, మన భారతదేశ ఉపరాష్ట్రపతి ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, ఆయన ఎంతగానో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రమణ మహర్షి దగ్గర ఏ విధంగా ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. ఎంతగానో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే రమణ మహర్షి దగ్గర ఆత్మ జ్ఞానం ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర ఏం లేదు, ఆత్మ జ్ఞానం లేదు. వాళ్ళ దగ్గర నేను ఏమీ మాట్లాడినా చెల్లదు అన్న విషయం ఎవరికి తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి తెలుసు. మనం కూడా పత్రి గారి లాంటి మహానుభావులు వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి, మౌనంగా ఉండాలి. వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుందా అని చెప్పి చూడాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కావలసినవే ఏమవుతాయి, వాళ్ళ నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, పిచ్చోడు వీడు నేను చెప్పేది ఏమీ వినకుండా వాగుతూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి ఆత్మహత్యలు అనేవి 2 రకాలు. మరి ఒకటి సహజ మరణం కాకుండా అసహజ మరణం అనేది లభిస్తే దానిని ఏమంటున్నాము, ఆత్మహత్య. అలాగే 2వ రకం ఆత్మహత్య ఏంటి అంటే
మనం ఈ భూమిపైకి వచ్చింది దేనికి అంటే ఆత్మపరంగా ఎదగడం కోసం. దేనికి? ఆత్మపరంగా ఎదగకుండా నువ్వు ఆత్మ కార్యక్రమాలు చెయ్యకుండా ఎంతసేపు దేహ కార్యక్రమాలే చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? ఆత్మని హత్య చేసిన వాడిగా ఉంటావు. అది మొదటి రకం ఆత్మహత్య అయితే ఇది రెండో రకం ఆత్మహత్య. మరి ఉన్నాం కాబట్టి తింటున్నాం, తినడం కోసం లేము. ఉన్నాం కాబట్టి భార్యకి భర్త, భర్తకి భార్య, కానీ అది జీవితం కాదు. ఉన్నాం కాబట్టి, ఈ శరీరం ఉంది కాబట్టి, అవసరం కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, ఇది అవసరం, ఇది జీవితం కాదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు మహిళ అయినా సరే, పురుషుడైనా సరే, నీ దగ్గర డబ్బులు ఉన్నా సరే లేకపోయినా సరే, నువ్వు ఆత్మపరంగా ఎదుగుతున్నావా లేదా? నువ్వు ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటే నువ్వు నిజంగా ఆత్మహత్య అనేది చేసుకోవడం. నువ్వు అది తప్ప మిగతా ఏమి చేసినా ఇది ఏంటి అంటే రెండో రకం ఆత్మహత్య. ఇప్పుడు చూడండి, ఆత్మ పరిణామ క్రమం ఏమంటాము అంటే ఇంగ్లీష్ లో సోల్ ఎవల్యూషన్. ఇది ఎలా వస్తుంది అంటే మొట్టమొదలు ఖనిజ దశ. ఏ దశ? ఖనిజ దశ. ఖనిజ దశలో రాయి నుంచి బంగారం దాకా రకరకాల దశలు దాటి ఆ ఖనిజ దశలో చిట్ట చివరి దశ ఏంటి? బంగారం. అవన్నీ అయిపోయాక మళ్ళీ రెండవ స్టేజీలో క్రిమి కీటకాలు, సర్పాలు. అలా క్రిమి కీటకాలు, సర్పాలలో రకరకాల దశలు అయిపోయి మళ్ళీ మూడో జాతి ఏంటి అంటే మూడో పక్షి జాతి. ఆ పక్షి జాతిలో కూడా రకరకాల దశలు అయిపోయాక మళ్ళీ ఏమవుతాయి? జంతు జాతిలోకి వస్తాము. ఈ జంతు జాతిలో కూడా కొన్ని దశలు గడిచాక చిట్ట చివరికి ఎందులోకి వస్తాము? మానవ జన్మ. మరి మానవుణ్ణి ఏమనొచ్చు అంటే ఎదిగిన జంతువు. ఏమనొచ్చు? జంతువుని ఏమనొచ్చు? కాబోయే మానవుడు. అలా ఇన్ని రకాల దశలు దాటాక, ఇన్ని రకాల స్థితులు అయిపోయాక, మానవ జన్మ లభించాక ప్రారంభ జన్మల్లో ఒక 100 నుంచి 150 జన్మల వరకు మనం ఏం చేస్తాము అంటే ఎంతసేపు కానా పీనా సోనా అంటే ఏంటండి? తినడం, తాగడం, పడుకోవడం. అవునా? ఈ 3 కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా దేనిపైన ఉంది అంటే ఎర్నింగ్, ఎంజాయ్మెంట్. ఎర్నింగ్, ఎంజాయ్మెంట్. ఎలా సంపాదించాలి? సంపాదించింది
ఎలా అనుభవించాలి, అందులో స్పెషలిస్టులు ఉన్నారు. అవునా? మీరు పిల్లలకు చెప్తారు, బాగా చదవాలరా, మేము తిన్నా తినకపోయినా మా అవసరాలు సమకూరకపోయినా మేము లక్షలు పెట్టి ఏం చేస్తాము, మీ హాస్టల్ ఫీజులు కడతాము, మీరు మాత్రం బాగా చదవాలి. దీనికి మంచి ఉద్యోగం, అప్పుడే డబ్బులు వస్తాయా? మంచి ఉద్యోగం సంపాదించాలి. దేనికి? బాగా డబ్బులు సంపాదించాలి. బాగా డబ్బులు సంపాదించేది దేనికి? ఖానా పీనా సోనా. అవునా? లగ్జరీ భోగవంతమైన జీవితం గడపవచ్చు. డబ్బులుంటే ఏం చేయొచ్చు అంటే భోగాలు సమకూర్చుకోవచ్చు. డబ్బులుంటే భోగాలు సమకూర్చుకోవచ్చు, కానీ దుఃఖము నుంచి బయట పడలేదు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మానవుడిది ప్రస్తుతం, ఒకప్పుడు తినడం కోసం డబ్బులు సంపాదించుకునేవాడు. ఇప్పుడు దేనికోసం సంపాదించుకుంటున్నాడు అంటే భవిష్యత్తులో ఏమైనా రోగాలు వస్తాయేమో అని చెప్పి ఇప్పటి నుంచే డబ్బుల్ని పోగేస్తున్నాడు. ఇంకా ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేవాడు అంటే ఒక రకం స్వీట్ చేసుకోగలిగి తినగలిగే స్థాయిలో ఉండేవాడు. ఇప్పుడు 10 రకాలు చేసుకోగలిగిన తిందామంటే ఏముంటది? షుగర్ ఉంటది. 10 రకాలు చేసుకోగలడు. వాళ్ళ ముందు చిన్న పిల్లలు తింటూ ఉంటే ఏం చేయాలి? లొట్టలేయాలి. అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, 10 రకాలు చేసుకోగలిగి తినలేని వాడు గొప్పవాడా, ఒక రకం చేసుకోగలిగి తినగలిగేవాడు గొప్పవాడా? ఒక రకం చేసుకోగలిగి తినగలిగేవాడు గొప్పవాడు. డబ్బులుంటే భోగాలు సమకూర్చుకోవచ్చు. నువ్వు ఎన్ని భోగాలు సమకూర్చుకున్నావు అనేది కాదు ముఖ్యము, ఉన్న వాటిని ఎంత హాయిగా అనుభవిస్తుంది. అంతకుముందుకు దూది పరుపు లేదు, ఏసీ లేదు. ఇప్పుడు దూది పరుపు వచ్చింది, ఏసీ వచ్చింది. కానీ పడుకుందామంటే ఏముంటది? మైగ్రేన్ హెడేక్ వస్తుంది. మైగ్రేన్ హెడేక్ ఉంటే అప్పుడు అనుకుంటాడు, నాకు దూది పరుపు లేకపోయినా పర్వాలేదు, ఏసీ లేకపోయినా పర్వాలేదు, నాకు హాయిగా నిద్ర వస్తే చాలు. దీని గురించి మా గురువు గారు చెప్తారు, తడవతి రాఘవరావు గారు. ఏం చెప్తారు అంటే, నాకు ఇంట్లో దూది పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, పంచభక్ష పరమాన్నాలు చేసుకోగలను, ఆ కెపాసిటీ కూడా ఉంది. ఇంట్లో కూర్చొని దూది పరుపు మీద ఏసీ వేసుకొని పంచభక్ష పరమాన్నాలు తిన్నా ఏమంటాడు అంటే, నాకు తిన్న తిండి వంట పడ్డదు. ఏదైనా ఊరికెళ్ళి అక్కడ వాళ్ళకున్నంతలో, వాళ్ళు చేయగలిగినలో, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. మనకి నారాయణపేటలో అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అవునా? ఇన్ని రకాలుగా కంఫర్ట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. అయినా వాటిని కూడా మేము లెక్క చెయ్యము, వాటిని కూడా మేము పడము. అలా వెళ్ళి క్లాస్ చెప్పితే ఆ పంచడంలో ఉన్న ఆనందం ఏం చేసినా రాదు. హాయిగా ఏమవుతుంది అంటే తిన్న తిండి వంట పడుతుంది. హాయిగా కమ్మటి నిద్ర, కలత లేని నిద్ర. ఇలా కళ్ళు మూసుకుంటేనే ఏమైతుంది? నిద్ర వస్తుంది. అవునా? ఇప్పుడు చూడండి, డబ్బులున్న వాడికి ఎంతో మందికి రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. అవునా? ఆ డబ్బులు పెరిగే కొద్దీ కంపౌండ్ వాళ్ళ హైట్ పెంచుతాడు.
కుక్కల్ని పెంచుతాడు, రాత్రిపూట నిద్ర కూడా పోడు. ఎవరి దగ్గర మాట్లాడినా వీడి దగ్గర నేను నెత్తిన ఈ విధంగా చేయి పెట్టగలను, వీడితో మాట్లాడితే నాకేంటి లాభం. అలా ఆత్మ పరిణామ క్రమం అనేది ఖనిజ దశ, వృక్ష దశ, క్రిమి కీటక సర్పజాతి, పక్షి జాతి, జంతు జాతి అయ్యాక ఏ జన్మ వస్తుంది? మానవ జన్మ. ఈ మానవ జన్మ లభించాక 100 నుంచి 150 జన్మలు ఏం చేస్తాడు? కానా పీనా సోనా. వీళ్ళకి కనుక మనం ధ్యానం గురించి కనుక చెబితే మనల్ని ఎలా చూస్తారు అంటే పిచ్చోని చూసినట్టు చూస్తారు. మీరు నిజంగా నారాయణపేటలో ఎంత గొప్పవాళ్ళు కావాలి అంటే మిమ్మల్ని ఎంత ఎక్కువ మంది పిచ్చోళ్ళు అంటుంటే మీరు నిజంగా అంత గొప్పవాళ్ళు. అవునా? మన నారాయణపేటలో 2 పిచ్చోళ్ళు ఎవరు అంటే సరిత, సుప్రజాత. అవునా? నారాయణపేట అంటే ఫస్ట్ వీళ్ళ పేర్లే గుర్తుకొస్తాయి అన్నమాట. అలా మనం ఎంత గొప్ప వాళ్ళం కావాలి అంటే ఎంత ఎక్కువ మంది అంత పిచ్చోళ్ళు అంటుంటే మీరు నిజంగా అంత గొప్పవాళ్ళు. వాళ్ళు చెబితే వినే స్థితి మీది కాదు, మీరు చెబితే అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. తటవర్తి గారు వ్యాపారంలో చాలా గట్టి పోటీ ఇచ్చేవాడండి. గట్టి పోటీ ఇచ్చాక పత్రి గారి పరిచయం అయ్యాక ఆయన వ్యాపారం అంతా పక్కన పెట్టేసి సూట్ కేసు పట్టుకొని ధ్యానం అని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తోటి వ్యాపారస్తులంతా అనుకున్నారంట, ఇడికేంటి పిచ్చి పట్టిందా, ఆ గురువు ఎవరు, ఆ గురువుని పట్టుకొని ధ్యానం పట్టుకొని ఊర్లో తిరుగుతున్నాడు. ఆయన వయసు వాళ్ళు ఇప్పుడు సగం మంది ఖాళీ అయిపోయారు. ఇంకా ఉన్న సగం మంది ఏంటి అంటే వీల్ చైర్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు అంటే మాకన్నా వారే ఎంతో బెటరు, మేము చెయ్యలేకపోయామే. ఇంకా చూడండి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ధ్యానం చెయ్యాలి. నువ్వు ఒక వయసు వచ్చాక ధ్యానం చేద్దాము అన్నా నీ శరీరం సహకరించదు. సృష్టిలో మానవుడు ఏం చేయాలి అంటే ప్రతి జీవి దగ్గర నేర్చుకుంటూ ఉండాలి. తాబేలు ఏం చేస్తుంది అంటే అవసరం ఉన్నప్పుడే తన అవయవాల్ని బయటికి తీసుకొస్తుంది. అవసరం లేదు అంటే ఏం చేస్తుంది? లోపలికి ముడుచుకుంటుంది. అవసరం లేకపోయినా తన అవయవాల్ని బయటికి తీసుకువస్తే ఏమైతుంది అంటే కాళ్ళపై దాని బరువు పడి అదేమవుతుంది? శక్తిని కోల్పోతుంది. కాబట్టి అది అవసరం లేకపోతే ఏం చేస్తుంది? లోపలికి ముడుచుకుంటుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా శక్తిని ఖర్చు పెడుతున్నాడు. ఏం చేస్తే శక్తి పెరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. ఒకవేళ తెలిసినా ఏం చేస్తలేడు? ఆచరించడం అనేది లేదు. అలా మనం ఏంటి అంటే ఓ వయసు వచ్చాక ధ్యానం చేద్దామన్నా శరీరం సహకరించదు. మనకి ఇది ఇప్పుడు తెలియదంట. ఎప్పుడు తెలుస్తుంది అంటే పోయాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే పలానా నాడు ధ్యానం చెయ్యి అంటే చెయ్యలేదే అని ఎప్పుడు బాధపడతాము? పోయాక. అప్పుడు చేద్దాము అనుకున్నా చేయలేదు. ఇప్పుడు చెయ్యాలి అని తెలిసినా చేయట్లేదు. అవునా? ఇక్కడ చూస్తే ఏంటంటే ఎక్కువ మహిళా లోకం ఉంది.
అవునా? సచ్చి చెడి 2 పురుగులు ఉన్నాయి నాతో పాటు మగవాళ్ళు. అవునా? ఆడవాళ్ళకి సహజంగా ఏంటి పని అంటే ఉదయాన్నే లేవాలి. అవునా? కాయగూరలు తీసుకురావాలి, కట్ చేసుకోవాలి, వండాలి, పెట్టాలి, పంపించాలి. అవునా? మళ్ళీ తర్వాత వాళ్ళు పోయాక ఇంట్లో పనులన్నీ చక్కగా పెట్టుకోవాలి. మళ్ళా సాయంత్రం రాగానే మళ్ళా వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. రాత్రి హమ్మయ్య ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఏం లేవు అని ఏం చేయాలి? నిద్రపోవాలి. నిద్రపోతే అంతా అయిపోయింది అనుకుంటారు. మళ్ళా తెల్లారితే మళ్ళా అదే పని. రోజు ఇదే పని చేస్తుంటే అనిపిస్తుంది ఇంతేనా జీవితం, ఇంకేమీ లేదా అనిపించిందా లేదా? తిన్నారా లేదా? తిన్నారా? నోర్లు ఉన్నాయా? ఇదేనా జీవితం అనిపిస్తుంది అంటే దాని అర్థం మీరు చేయాల్సింది ఇదే కాదు, ఇంకేదో ఉంది. ఇంకా చూడండి, ఈ ధ్యానం చేయాలి అంటే కొంచెం ఓపిక ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండాలి. అది కొంచెం ఆడలలో ఏంటంటే కొంచెం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటది, తక్కువ కాదు, ఎక్కువ ఉంటది. మొగోళ్ళలో కొంచెం ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటది. కాబట్టి ధ్యానం క్లాస్ లో ఎక్కువ ఎవరు ఉంటారు? ఆడోళ్ళు ఉంటారు. తక్కువ ఎవరు ఉంటారు? మొగోళ్ళు ఉంటారు. ఎందుకంటే మొగోళ్ళకి ఓపిక తక్కువ, ఆడోళ్ళకి ఓపిక ఎక్కువ. మళ్ళా చెప్పేటోళ్ళు ఎక్కువ ఎవడు ఉంటాడు అంటే మొగోళ్ళు ఉంటారు, తక్కువ ఆడోళ్ళు ఉంటారు. ఎందుకు చెప్పేటోళ్ళు ఎక్కువ మొగోళ్ళు ఉంటారు అంటే మొగోనికి ఆ పరిధులు లేవు. అవునా? ఆడోళ్ళకి ఏంటంటే కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులు దాటి రాలేదు. కాబట్టి చెప్పే వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారు? మొగోళ్ళు ఉంటారు. మరి 100 నుంచి 150 జన్మల్లో ఉన్నోడికి గనక నువ్వు ధ్యానం చెప్తే వాళ్ళు ఏమంటారు? కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? అవునా? ఇలా కళ్ళు మూసుకొని నా బతుకంతా ఇలా ధ్యానం చేస్తూనే ఉండాలా, నా బతుకంతా ఇలా ధ్యానం చేస్తూనే ఉంటే నేను సంపాదించే సంపాదన ఏమైపోవాలి అని చెప్పి వాళ్ళని కనుక 1 గంట ధ్యానం అని కూర్చోబెడితే వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు దేని మీద ఉంటుంది? వీడెప్పుడు ఓకే చెప్తాడా అని ఉంటుంది. అసలు ఇంతకు వీడు నన్ను కూర్చోబెట్టి ఓకే చెప్పకపోతే నేను ఇంతే ఇలాగే కూర్చొని ఉండాలా, అందుకు వీడు నన్ను చూస్తున్నాడా లేదా అని చెప్పి మెల్లిగా ఏం చేస్తాడంటే ఒక కన్ను తెరిచి చూస్తాడు, ఇంతకు వీడు ఉన్నాడా లేడా. లేదంటే 2 కళ్ళు చిన్నగా తెరిచి చూస్తాడు. అవునా? 1 గంట ధ్యానము అంటే వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు దేని మీద ఉంటుంది? ఓకే మీద ఉంటుంది. అవునా? ఇలా కూర్చుంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ లేని ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి? ధ్యానంలో కూర్చున్నప్పుడే. అవునా? చాలా మంది ఇంట్లో ధ్యానం చేద్దాం అనుకునింటారు, 1 గంట అయిందేమో అనుకునింటారు, కానీ కళ్ళు తెరిచి చూస్తే 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయ్యింటారు. గంట అయిందేమో అనుకున్నా 5 నిమిషాలే అయ్యిందా? ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా మన ధ్యానం ఇంతే. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నీ ధ్యానం ఇలాగే ఉంది అంటే ఎక్కడి గొంగడి అక్కడే. గొర్రె తోక బెత్తడే. గొర్రె ఎదుగుతుంది కానీ తోక మాత్రం బెత్తడుగానే ఉంది. ఇలాంటి లింగు ధ్యానాలు చేస్తే మనకి లింగు ఫలితాలే వస్తాయి. అలా 100 నుంచి 150 జన్మల్లో ఉన్నవాడికి ఎంతసేపు ఏంటి అంటే కానా పీనా సోనా. అలాగే ఇంకా 100 నుంచి 150 జన్మలు అయిపోయాక మళ్ళీ ఒక 100 నుంచి 150 జన్మలు ఏం చేస్తాడు అంటే పేరు కోసం, పదవి కోసం, డబ్బు కోసం
పాకులాడుతూ ఉంటాడు. మొదటిది తమోగుణ స్థితి అయితే రెండోది రజోగుణ స్థితి. నేనే గొప్పవాణ్ణి కావాలి, నాకే అన్నీ కావాలి, నేనింత నేనంత, నేను ఎమ్మెల్యే, నేను కోటీశ్వరుడిని, నాకు ఇంత పేరుంది, నాకు ఇంత పెద్ద పదవి ఉంది, అవునా, అందరూ నా కింద అణిగి మణిగి ఉండాలి. ఇలా ఎన్ని జన్మలు తీసుకుంటామో 100 నుంచి 150. ఇలా 300 జన్మలు అయిపోతే తప్ప మనం యాడికి రాము, ధ్యానం దగ్గరికి రాము. ఇప్పుడు ధ్యానం దగ్గరికి వచ్చాము అంటే మనమంతా కూడా 300 జన్మలు దాటిన వాళ్ళం. మరి ఈ 300 జన్మల్లో మీరు సరస్సు కాదు, నది కాదు, సముద్రమంత పాపపు కర్మల్ని మూట కట్టింటారు. ఎంత? సముద్రమంతా. అందుకే వాటిని ఏమంటాము? సంచిత కర్మలు. అవునా? ఇవి ఎంతుంటాయి? సముద్రమంతా. ఒక సరస్సు కాదు, నది కాదు, సముద్రమంతా. నువ్వు అలా పైకి వెళ్ళగానే ఏమైతుంది? నీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఎన్ని కోళ్ళు తిన్నావు, ఎన్ని మేకలు తిన్నావు, ఎన్ని చేపలు తిన్నావు, అన్నీ రికార్డు చెయ్యబడతాయి. అవునా? నాకు బాగా మోకాలు నొప్పులండి. మరి ఎన్ని కోళ్ళ జాయింట్లు తిన్నావు? మరి జాయింట్లు తింటే మోకాలు నొప్పులు రాక ఏమొస్తుంది? నీకు లివర్ అంటే బాగా ఇష్టంగా తింటే నీ లివర్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. నువ్వు తలకాయ అంటే బాగా ఇష్టంగా తింటే నీకేమైంటుంది? మైగ్రేన్ హెడేక్ వచ్చి ఉంటుంది. నీకు తెలియదు కానీ అక్కడ ఏమైంది? ప్రతిదీ రికార్డు చెయ్యబడింది. దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఏమంటాము అంటే ఆకాశిక్ రికార్డ్. అలా మనం చేసిన ప్రతిదీ రికార్డు చేయబడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక కనిపించని సీసీ కెమెరా ఉంటుంది. నువ్వు అలా పైకి వెళ్ళగానే నువ్వు చేసినవన్నీ ఒక సినిమా రీలులా నీకు చూపించబడతాయి. అప్పుడు ఈ సముద్రమంత పాపపు కర్మల్లో నువ్వేం చేస్తావు? నువ్వే కొన్నింటిని ఎంచుకుంటావు. నేను ఇన్ని పాపాల్ని తొలగించుకుంటా. నువ్వు ఎన్ని పాపాల్ని తొలగించుకుంటావు అన్న నిర్ణయం కూడా ఎవరికి వదిలేస్తారు? నీకే వదిలేస్తారు. అక్కడ నీకేంటి అంటే పూర్తి స్వేచ్ఛ. ఎవ్వరి బలవంతము నీ పైన రుద్దబడదు. అలా నువ్వు ఎంచుకున్న పాప పుణ్యాలని బట్టి నీ జన్మ ప్రణాళిక అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ సీటు, మెడికల్ సీటుకి ఏమైతుంది అంటే కౌన్సిలింగ్ జరుగుతాయి. అవునా? ఈ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే కాంపిటీషన్ ఉంటుంది, పోటీ. ఎంతలో ఉంటుంది పోటీ? లక్షల్లో ఉంటుంది. అలాగే మనం కూడా ఈ భూమిపైకి రావడానికి ఏంటి కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఇక్కడ కౌన్సిలింగ్ లో పోటీ ఎంత ఉంది? లక్షల్లో ఉంది. కానీ అక్కడ కౌన్సిలింగ్ లో పోటీలో లక్షల్లో కాదు, కొన్ని కోట్లలో కాంపిటీషన్ నెగ్గి నువ్వేం చేసినావు? ఈ భూమిపైకి వచ్చావు. నువ్వు ఈ భూమిపైకి ఊరికే ఆశ మాసిగా రాలేదు. అందుకే ఆదిశంకరాచార్యులు అంటాడు ఆధ్యాత్మిక త్రిరత్నాలు.
అని చెప్పి ఏమంటాడు అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం. ఏం చెప్తున్నాడు అంటే ఆదిశంకరాచార్యులు, నీకు ఈ మానవ జన్మ అనేది లభించింది అంటే నువ్వేం చేసినట్టు? ఒక రత్నాన్ని సంపాదించినట్టు. నీకు ఈ మానవ జన్మ లభించాక కూడా నువ్వు ఆత్మ జ్ఞానం పైన దృష్టి పెట్టకపోతే నిన్ను ఏమనొచ్చు అంటే ద్విపాద పశువు. ఏంటి అంటే? రెండు కాళ్ళ పశువు. ఇప్పుడు చూడండి, ఈ పశువులకి సహజంగా అవి పిల్లల్ని కంటాయి, మనము పిల్లల్ని కంటాం. అవి తిండి తింటాయి, మనము తిండి తింటాం. వాటికంటే అదనంగా ఆ భగవంతుడు మనకి ఏమి ఇవ్వడం జరిగింది? జ్ఞానాన్ని పొందే అవకాశం. ఇప్పుడు ఈ సృష్టిలో 84 లక్షల జీవులు, జీవరాశులు ఉంటే అన్నింటికి వెన్నుపూస అడ్డంగా ఉంటుంది. ఒక్క మానవుడికే ఏంటి అంటే నిలువుగా ఉంది. అంటే ఈ సృష్టిలో జ్ఞానాన్ని పొందే అర్హత ఎవడికి ఉంది? మానవుడికి మాత్రమే ఉంది. నువ్వు అది చేయకపోతే నిన్నేమంటున్నాము? ద్విపాద పశువు. సాధన లేక వేదన. నీ దగ్గర ధ్యానం ఉంటే ఏంటి అంటే నేలతో ధ్యానం లేకపోతే నేల విడిచి మరి ఆధ్యాత్మిక త్రిరత్నాల్లో ఏం చెప్పడం జరుగుతుంది అంటే ఈ మానవ జన్మ అనేది నీకు లభించింది అంటే నువ్వేం చేసినట్టు? ఒక రత్నాన్ని సంపాదించినట్టు. అలాగే ఈ మానవ జన్మ తీసుకున్నాక నీకేమవ్వాలి అంటే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన. ఈ ధ్యానం ద్వారా నువ్వేం చేయాలి? మోక్షాన్ని సంపాదించాలి. మోక్షం అంటే శాశ్వత దుఃఖరాహిత్య స్థితి. జన్మ రాహిత్య స్థితి. ఇంకా చెప్పాలి అంటే చావు పుట్టుకలు లేని స్థితి. చావు పుట్టుకలు లేకపోతే ఎలా? మళ్ళా భూమిపైకి రాకపోతే ఎలా? ఏది మీరు ఇట్లా మాట్లాడతారు? అవునా? ఈ దేహం లేకుండా ఉంటే ఇంతకన్నా కోట్ల రెట్లు ఇంకా మన జీవితం అద్భుతంగా. ఇప్పుడు చూడండి, ఈ దేహం ఉంది అంటే ఎవరికైనా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎటువంటి వారికైనా, చివరికి పత్రికారికైనా ఏమంటాము అంటే ఈతి బాధలు. ఏమంటారు? విన్నారా ఈ పదం ఎప్పుడైనా? విన్నారా లేదా? మెల్లగా మాట్లాడతారు. క్లాస్ అయిపోయింది మాట్లాడమంటే మాత్రం మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, ఈ దేహం ఉంది అంటే ఎవరికైనా ఏంటి సమస్య అంటే ఉదయాన్నే లేవగానే ఎవరికైనా ఏంటి సమస్య? లేవగానే ఎవరికైనా ఏముంటుంది సమస్య?
కాలకృత్యాల సమస్య. ఇది దేహం ఉంది అంటే ఎవరికైనా తప్పదు. అవునా? నువ్వు నీ ఇంట్లో ఏం చేసినావు అంటే నీ బాత్రూము నీ లాబరేటరీ అంతా నీకు నచ్చినట్టు నీకు కంఫర్ట్ గా సెట్ చేసుకున్నావు. అవునా? నువ్వేం చేసినావు అంటే బస్సుల్లో ప్రయాణం చేసినావు. యా బస్సు అంటే ఓ బస్సులో ప్రయాణం చేసినావు. యాడికి చేసినావు అంటే మహబూబ్ నగర్ నుంచి బెంగళూరు దాకా. అలా బస్సులో ప్రయాణం చేస్తే ఉదయాన్నే ఏమైతుంది? ఏంటమ్మా? కాలకృత్యాల సమస్య వస్తుంది. అవునా? ఏం చేయాలి? డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఒకటో రెండో చూపియాలి. అవునా? వాడేమంటాడు? ఒక అరగంటో గంటో ఆగు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక అరగంటో గంటో ఆపుకోవాలి. అంతకుమించి చేసేది ఏం లేదు. నువ్వు నీ ఇంట్లో అయితే ఏం చేస్తావు? నీకు నచ్చినట్టు సెట్ చేసుకుంటావు. అదే బయటికి వెళ్తే ఏం చేయాలి? ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి. ఇది దేహం ఉంది అంటే ఎవరికైనా తప్పదు. అలాగే మధ్యాహ్నం అయిందంటే ఇప్పుడు 2 దాటిందంటే అనవసరంగా వచ్చి కూర్చున్నాము. ఇదేమో వదిలట్లేదు. అవునా? ఎప్పుడు వదులుతాడా? ఎప్పుడు తిని వెళ్ళిపోదామా? తిని పండుకోవాలి. బాగా చెప్తున్నారు. అదేంటండి మీరు మధ్యాహ్నం దాకా తీసుకుపోయినారు, మాకు ఉదయాన్నే ఆకలేస్తుంది. ఉదయం తినకపోయినా ఉండగలం, మధ్యాహ్నం అయ్యేసరికి తినకపోతే నీరసం వస్తుంది. కాబట్టి మధ్యాహ్నంలో ఏం చేయాలి? కడుపులో ఇంత వేయాలి. అలా ఉదయాన్నే ఏంటి సమస్య? కాలకృత్యాల సమస్య. అలాగే మధ్యాహ్నం అయితే ఆకలి బాధ. సాయంత్రం అయిందంటే ఆకలి. మధ్యాహ్నం అయిపోయింది కామ బాధ. ఇప్పుడు చూడండి, మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. అవునా? ఏదో నేను నారాయణపేట వచ్చినా చెప్పినా పోయినా ఆడు చెప్పేదేదో ఆడు చెప్పుకున్నాడు, మేము చేసేదేదో మేము చేసుకున్నాడు అంటే లాభం లేదండి. అవునా? మనం పడ్డ కష్టానికి ఫలితం రావాలి. ఓ క్లాస్ జరిగింది అంటే ఏదో భోజనాలు పెట్టి స్వీట్లు పెడితే హాట్లు పెడితే బాగా జరిగింది కాదు. ఆ క్లాసు వినడం వల్ల మనలో ఎంత మార్పు వచ్చింది అనే దానిని బట్టే ఆ క్లాసు సక్సెస్ అనేది. నిజంగా మీకు దీని గొప్పతనం అర్థమైతే, అవునా? 10ంటికి క్లాస్ అంటే ఎన్నింటికి వస్తారు? 9:30కి కూర్చుంటారు. ఇంకా మీరు 10ంటికి క్లాస్ అంటే ఊపుకుంటా 11ంటికి 11:30కి వస్తున్నారు అంటే మీకు ఇంకా దీని యొక్క గొప్పతనం అర్థం కాదు. ఎదుటి వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి చెప్పేవాడుతుంటారు. ఎప్పుడు కూడా పత్రికారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూడు, ఉన్న వాళ్ళలో ఎంత ఆసక్తి ఉంది. ఆసక్తి ఉన్నవాడు ఒక్కడున్నా ఏం చేయొచ్చు అంటే రోజుల తరబడి చెప్పవచ్చు.
లక్షల మంది ఉన్న ఆసక్తి లేకపోతే చెప్పాలనుకునేవాడికి చెప్పాలి అని నేను నొక్కి నొక్కి గట్టిగా చెప్పేది ఏంటంటే, మనం ఎంచుకున్న మార్గం ఆషామాషి మార్గం కాదు. మరి ఈ మార్గంలోకి వచ్చాక ఊరికే వచ్చాము పోయాము అంటే లాభం. ఈ మార్గంలో మనం ఏం చేయాలి? ఎదగాలి. ఈ మార్గంలో మనము పట్టు సంపాదించాలి. అప్పుడు ఏమైతుంది అంటే మీ దిశ దశ అనేదే మారిపోతుంది. ఇంకా తటవర్తి గారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, మేము చెప్పే విషయాలన్నీ ఆచరించి అనుభవించి చెబుతున్నాము. ఆచరించి అనుభవించి చెప్పే వాటికి ఏమవుతుంది అంటే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన సొసైటీలో కూడా ఎంతో మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పే వాళ్ళ దగ్గరే ఆచరణ లేదు, ఈనే వాళ్ళ దగ్గర ఏమవుతారు? మరి ఆచరించి అనుభవించి చెప్పేదానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రాఘవరావు గారు ఏమంటారు అంటే, మేము ఆచరించి మేము అనుభవించి చెబుతున్నాం. ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో మొదటి రోజు గంట క్లాస్ ఉంటుంది, గంట ధ్యానం ఉంటుంది. రెండో రోజు గంట క్లాసు 2 గంటలు మెడిటేషన్. మూడో రోజు గంట క్లాసు ఒకే సిట్టింగ్ లో 3 గంటలు కూర్చోగలిగే విధంగా మిమ్మల్ని అక్కడ ట్రైనింగ్ చేసి పంపిస్తారు. మొదటి రోజు మేమేం కూర్చోగలం, గంట మావల్ ఏడైతుంది అని కళ్ళప్పగిచ్చి చూడొచ్చు. ఇది మొదటి రోజు సీన్. రెండో రోజు ఏమైతుంది అంటే 2 గంటలు అయ్యాక ఓకే చెప్తే, అప్పుడే ఓకే చెప్పాడా, ఇంకా కొద్దిసేపు కూర్చోబెట్టింటే బాగుండు. మూడో రోజు అయ్యాక తెలుస్తుంది, అప్పుడే 3 రోజులు అయిపోయాయా. నా జీవితంలో ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడికి ఎందుకు రాలేదు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆడికి పోయినాక అనిపిస్తుంది. నిజంగా మన జీవితాన్ని మార్చే ప్రోగ్రాం భీమవరం 3 రోజుల కార్యక్రమం. ఒకప్పుడు భీమవరం 150 మంది నుంచి 200 మంది వస్తే చాలా ఎక్కువ మంది వచ్చారు, క్లాస్ బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు భీమవరం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ప్రతి నెల 400 నుంచి 500 మంది. ఆయన సొంత డబ్బులతో 1 కోటి రూపాయలు పెట్టి ఏం చేయడం జరిగిందంటే ఒక ఏసీ హాల్ కట్టడం అనేది జరిగింది. మరి ఒకప్పుడు భీమవరం వెళ్ళాలంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. భీమవరం వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 300 రూపీస్ ఏం చేయాలి? ఛార్జ్ చేయాలి. ఆ 300 రూపీస్ మీరు అక్కడికి వెళ్ళి పాల్గొన్నాక మళ్ళీ ఆఖరి రోజు ఏం చేస్తారు అంటే మీ 300 మీకే ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్లు అయిపోయాయి అంటే మీరు వెళ్దాము అన్న అవకాశం లేదు. మళ్ళీ ఏం చేయాలి? వచ్చే నెలకి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. మరి బెల్లం దగ్గరికి ఏమైతాయి? సీమలు వస్తాయి. మరి ఒకప్పుడు భగవద్గీత తాత్పర్యమే అర్థమయ్యేది కాదు. అటువంటిది భగవద్గీత మీద 2 పుస్తకాలే రాయగలిగాడు. దాదాపు 50 పుస్తకాలు మేడం సార్ 47 రాశాడు, మేడం 3 పుస్తకాలు రాసింది. ఇంకా ఏమంటున్నారు అంటే 50 పుస్తకాలు రాయగలిగే జ్ఞానం మా దగ్గర ఉంది, వాటిని పుస్తకాల రూపంలోకి తీసుకురావాలి. మీరు యూట్యూబ్లో
చటవర్తి స్పిరిచువల్ మెసేజెస్ అని ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్తే 2900 వీడియోలు ఉన్నాయి, మేడంవి సార్వి కలిపి. మీరు ఏ టాపిక్ తీసుకోండి, అవునా, ఎన్నో టాపిక్లు మాంసాహారానికి సంబంధించి, అలాగే విగ్రహారాధనకి సంబంధించి, మరణం తర్వాత జీవితం గురించి, భార్య భర్తల దాంపత్య జీవితం సరిగ్గా ఉండాలి అంటే కోరికల వల్ల నష్టాలు అని, దుఃఖం వల్ల లాభాలు అని, ప్రకృతి వికృతి సంస్కృతి అని, మరి మరణించక ముందుకే మరణించాలి అని, షిరిడి సాయి సందేశాలు అని, చివటం అమ్మవారి సందేశాలు అని, మెహర్ బాబా సందేశాలు అని, ముమ్మడివరం బాలయోగి సందేశాలు అని, ఉపమాన ధ్యాన సందేశాలు అని, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ యొక్క ప్రవర్తన, అలాగే బుద్ధుడి బోధనలు, ఇలా ఒక్కొక్క టాపిక్ మీద ఎన్నో ఎపిసోడ్లు చేయడం జరిగింది. అవన్నీ వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది ఇంతుందా ధ్యానంలో మనం తెలుసుకోవచ్చు. ఒక్క సెకండ్ కూడా వృధా చేయకూడదు. ఎవడికి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. పత్రికారే ఇలా మధ్యలోనే వెళ్ళిపోతారని ఎవరు అనుకోలేదు. ఈ భూమి పైన ఉన్నప్పుడు ఆత్మ కోసం చేసిందే చనిపోయిన తర్వాత నీకు కూడా వస్తుంది. నువ్వు దేహం కోసం చేసుకున్నదంతా కూడా మట్టి పాలు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ భార్యతో బంధం, ఈ భర్తతో బంధం అనేది ఈ జన్మ వరకే, కానీ ఆ భగవంతుడితో బంధం అనేది జన్మ జన్మల వరకి. ఇప్పుడు మీకు కొంచెం పురాణాల్లోకి వెళ్తే, మహాభారతం, కృష్ణుడు అర్జునుడు. కృష్ణుడు ఏం చేస్తుంటాడు అంటే అర్జునుడికి బోధిస్తూ ఉన్నప్పుడు అర్జునుడు అంటాడు కృష్ణుడితో, బావా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎంత బాగా చెబుతున్నావు, నువ్వు అది నువ్వు ఇది అని అర్జునుడు ఎవరిని పొగుడుతాడు? కృష్ణుని పొగుడుతాడు. అలా పొగిడిన తర్వాత ఉన్నట్టుండి ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి ఎవరు చనిపోతారు? అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు చనిపోగానే అంతదాకా పొగిడిన అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తాడు? తిట్టడం మొదలు పెడతాడు. దీనంతటికి కారణం నువ్వే నా కొడుకుని సంపేసినావు. అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడితో, ఇంతదాకా నేను ఏం చెప్పాను, నువ్వు ఏమి విన్నావు అంటే, అంతదాకా కృష్ణుడు చెప్పేది అర్జునుడు విన్నాడు, కానీ తన అనుభవంలోకి తెచ్చుకోలేదు. కాబట్టి అంతదాకా పొగిడిన అర్జునుడు ఇప్పుడు ఏం చేసిండు? తిట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాడు. కొన్ని ప్రత్యేక శక్తులు ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడు అంటే అభిమన్యుడున్న లోకానికి పంపిస్తాడు. అభిమన్యుడున్న లోకానికి పంపిస్తే అక్కడ అభిమన్యుడితో అర్జునుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి అంటే, అప్పుడు అభిమన్యుడు అంటాడు, ఎవడు నా తండ్రి, ఎవడు నీ కొడుకు. అదంతా కూడా ఎంతవరకు? భూమి మీద ఉన్నంత వరకే. నేను అది ఎక్కడ మర్చిపోయినా భూమి మీదే మర్చిపోయాను. ఎన్నో జన్మల్లో ఎంతో మంది నాకు తండ్రులుగా ఉన్నారు, నేను కొడుకుగా ఉన్నాను. ఆ పాత్ర అయిపోయింది అంటే అప్పుడు అర్జున్కి ఏమైతుంది? జ్ఞానం. అవునా? అలాగే మనం కూడా నా మొగుడు అన్నారు అంటే నీ మొగుడు ఎంతవరకు?
ఈ దేహం ఉన్నంత వరకు. నా భార్య అన్నారు అంటే నీ భార్య ఎంతవరకు? ఈ దేహం ఉన్నంత వరకే. నీ పిల్లలు అంటే ఎంతవరకు అంటే ఈ దేహం ఉన్నంత వరకు. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టమని కాదు, అందరిపైన మమకారాన్ని వదలాలి. ఎప్పుడైతే మమకారం అనేది ఉందో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే తప్పులు చేస్తావు, అప్పులు చేస్తావు. ఎప్పుడైతే మమకారం అనేది లేదో అప్పుడు నువ్వు తప్పులు చేయవు, అప్పులు చేయవు. ఏది ఉంటే అది, ఎలా ఉంటే అలా, ఎంత ఉంటే అంతలో సర్దుకుపోతావు. మమకారం లేకపోతే. మరి మనం టాపిక్ కొంచెం పక్కకు వచ్చాము. ఈతి బాధలు. మానవ జన్మ అనేది లభించింది అంటే ఏం చేసినట్టు? ఒక రత్నాన్ని సంపాదించి. మానవ జన్మ అనేది లభించాక నీకేమవ్వాలి? మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన. ఏం తపన? మోక్షాన్ని పొందాలని. తీవ్రమైన తపన ఉంటే ఎన్నింటికి రావాలి? 10ంటికి రావాలి. ఎక్కడో హైదరాబాద్ లో వచ్చాడు 10ంటికి. నారాయణపేటలో ఉన్న మనము 11:30కు వచ్చినాం. హైదరాబాద్ 10ంటికి రావాలంటే ఎన్నింటికి లేచి రావాలి? ఏమైంది అంటే 3 రోజుల నుంచి నేను తటవర్తి రాజ్యలక్ష్మి మేడంతో ఉన్నా. నిన్న మొన్న ఆ ముందు రోజు నిన్నేమైంది అంటే మేడంకి ట్రైన్ 10:30కి రావాల్సిన ట్రైన్ ఏమైంది అంటే ఈ రోజు ఉదయం 2:30కు వచ్చింది. 2:30 వరకు ఏంటి అంటే మేడం దగ్గర ఉండి మేడం ఏం చేసిన? ట్రైన్ ఎక్కించి పంపించిన. నేను ఇక్కడ మాట ఇచ్చిన, నారాయణపేట క్లాస్కి వస్తాను ఖచ్చితంగా. ఎంత ఇబ్బంది అయినా ఏం చేయాలి? హాయిగా బస్సులో కూర్చొని అయినా ధ్యానంలో కూర్చోవచ్చు, లేదంటే నిద్రపోవచ్చు అని చెప్పి లేచి పరిగెత్తుకుంటూ ఏం చేసిన? నారాయణపేటకు వచ్చిన. వస్తే ఇప్పుడు ఒక్కరు లేరు. ఏమో నేనేదో లేట్ అయిపోయినా అని నేను ఫీల్ అయిపోతున్నా. 10ంటికి రావాల్సిన 10:30కు వచ్చినా. వీడికి వచ్చాక నేను చాలా కంగారు పడ్డానే. ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదే అని నాకు ఎప్పుడు అనిపించింది? వీడికి వచ్చినాక అనిపించింది. ఇట్లాంటి ధ్యానాలు చేస్తే లాభం లేదు. కష్టే నువ్వు పడే కష్టాన్ని బట్టి నీ పని. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే దీని గొప్పతనం, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను గమనించాను. కాబట్టి నేను వస్తాను. మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం ఏంటి అంటే, పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఉన్నాయని తెలుసా? ఎన్నున్నాయి? 18. 18లో 12వ సూత్రం ఏంటి అంటే, ఒక మెడిటేటర్ గా కాదు, ఏమవ్వాలి? మాస్టర్ గా మారాలి. ఇక్కడ ఎవరు శిష్యులు కాదు, అందరూ గురువులుగా తయారు కావాలి. మేము ఇంకా ఇలాగే ఉంటాము. మరి భీమవరంలో జరిగే ప్రోగ్రాం ఏంటి అంటే మాస్టర్ ట్రైనింగ్ క్లాస్. చూడండి, పత్రికారు ఎవరండి? పత్రికారికి శ్వాస మీద ధ్యానం తెలియనప్పుడు కోరమండల్ ఫర్టిలైజర్ లో ఒక చిన్న ఉద్యోగి. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం ఆయన అందరికీ చెప్పడం మొదలు పెట్టాడో ఆయన ఏమయ్యాడు అంటే జగద్గురువు స్థాయికి ఎదిగాడు. ఆ శ్వాస మీద ధ్యానం తెలియనప్పుడు ఓ ఇల్లు ఉండేదాన్ని, అవునా? ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం అందరికీ చెప్తున్నాడో ఆయన మన ప్రాజెక్టులు ఏడగట్టినా ఏం చేసేవాళ్ళు అంటే పత్రికారికి ఇల్లు కట్టేవాళ్ళు. అప్పుడు ఒకటే ఇల్లు ఉండేది, ఇప్పుడు ఎన్నో ఇల్లు.
ఆయన ఉద్యోగం చేసేటప్పుడు బస్సుల్లో ట్రైన్లో తిరిగేవాడు. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఆయనకు అందించడం జరిగిందో అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? లైట్లలో తిరుగుతున్నాం. అప్పటి పత్రి గారికి ఇప్పటి పత్రి గారికి ఏమైనా పొంతన సంబంధం ఉందా? మనం పత్రి గారితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన పరిధిలో మన శక్తి మేరకు మనం చేయగలిగింది మనం చేస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు టాపిక్ ఈతి బాధల్లో ఉంది. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. చేయడం కంటే ముందు ఒక 20 నిమిషాలు ఏం చేద్దామంటే ధ్యానం చేద్దాం. కళ్ళద్దాలు తీసేయండి. కళ్ళ జట్టు వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆలోచనలు వస్తే ఆలోచనని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద